చూద్దాం మరి ఏమవుతుందో. ఇక హెచ్ఎంపివి వైరస్ అనేది 2001లోనే మొదటగా చైనాలో గుర్తించారట. ఇది పెద్దగా భయపడాల్సిన పని లేదని చెప్తున్నారు, కానీ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. హెచ్ఎంపివి అంటే హ్యూమన్ మెటాప్నోమా ఏదో ఉంది సంథింగ్, హ్యూమన్ మెటాప్నీమా వైరస్ అని అదేదో ఉన్నది. సో దానికి ఏంటంటే ఈ కొత్త నోరు తిరిగిన వైరస్లు మొత్తం చైనాలో తయారవుతాయి. మీరు అనుకోవచ్చు ఇది మళ్ళీ ట్రోలింగ్ అవుతుంది కావచ్చు, పెద్ద ఫరకేం పడదు. కానీ నేను ఏమంటున్నా అంటే ఇటువంటి నోరు తిరిగిన వైరస్లు అడ్డగోలు వైరస్లు మొత్తం ఆల్రెడీ అక్కడే తయారవుతున్నాయి. గతంలో కరోనా వచ్చిన సందర్భంలో కూడా ఒక బయోవార్కి చైనా తెరలేపింది అనేది మాట్లాడుకున్నాం మనం. ఎందుకు చైనా ల్యాబ్స్లో పుట్టే వైరస్లు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నారు. అనేక అంతర్జాతీయ విశ్లేషకులు కానీ WHO కూడా కొన్ని సందర్భాల్లో చైనాని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అక్కడ ఒక బయోవార్కి చైనా తెరలేస్తుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ల్యాబ్స్లో కూడా ఇంకా కొంత నేషనల్ మీడియాలో ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్న వార్తలు ఏంటంటే ఇప్పటికే చైనా కొన్ని వైరస్ తయారు చేసి పెట్టిందట. ఇంకా కూడా చైనా చాలా వైరస్లను తయారు చేసి పెట్టింది అనేది కొన్ని వార్తల్లో చూస్తున్నాను. ఎందుకనంటే రేపటి రోజున భవిష్యత్తులో చైనాని అధిగమించేటువంటి దేశం ఏదైనా కూడా దాని మీద ఈ రుద్ది బయోవార్ని క్రియేట్ చేయడం కోసం మాత్రమే ఇటువంటి తయారు చేస్తుంది. ఒక దురాలోచనకి చైనా పాల్పడుతున్నది అనేది ఒక చర్చ. కొన్ని ఇంటర్నేషనల్ వార్తలు కూడా ఇటువంటి అనాలిసిస్లు మాట్లాడుతున్న పరిస్థితి. సో ప్రజెంట్ దానికి సంబంధించి ఎటువంటి విధంగా ఉంటుందనంటే దగ్గు, జలుబు, జ్వరం, ఒలునొప్పులు, చాలా తీవ్రమైనటువంటి డయేరియా సమస్యలు వస్తాయట. ఇటువంటిది కనుక గుర్తిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్ళి చికిత్స తీసుకోండి. ఇప్పటివరకు అయితే భారతదేశ వ్యాప్తంగా 6 కేసులు నమోదైనాయి. ఈ 6 కేసుల్లో 2 చైనాలో, 2 చెన్నైలో, 2 బెంగళూరులో, ఆ తర్వాత 1 అహ్మదాబాద్ గుజరాత్లో, ఇంకొకటి ఇంకో చోట. మొత్తం 6 కేసులు నమోదైనట. చాప కింద నీరు లెక్క వ్యాపిస్తుంది హెచ్ఎంపివి. ఇప్పటికే చైనాలో మృత్యుఘోష పలు పట్టణాల్లో కిక్కిరిసిపోతున్న ఆసుపత్రులు, లాక్డౌన్ ఈ పేరు చెప్తేనే సాధారణంగా ప్రజలు తెలియని భయం సరిగ్గా 5 ఏళ్ల క్రితం కళ్ళ ముందు మెదిలిన ఘటనలు ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. కరోనా సమయంలో ఇళ్లకే పరిమితమైనటువంటి ఎలాంటి ఇబ్బందులు పడ్డారో చెప్పనవసరం లేదు. ఇక వలస కార్మికుల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ప్రయాణించడానికి కనీసం బస్సులు కానీ ఏ ఇతర వాహనాలను కానీ లేక 100 కిలోమీటర్లు నడిచే సొంత గ్రామాలకు చేరినటువంటి దయనీయ పరిస్థితులు కళ్ళ ముందు కనిపించింది. ఇక పని లేక ఆకలితో కొందరు ప్రాణాల బదులుగా కరోనా బారిన పడిన వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటనలు చూసాం. ఈ నేపథ్యంలో మరోసారి దేశంలో లాక్డౌన్ తప్పదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో ఏ క్షణమైనా ఏం జరుగుతున్న ప్రజలు భయపడుతున్నారు. సో పెద్దగా భయపడాల్సిన పని లేదు, కొంత జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పటివరకు అయితే ఎక్కడెక్కడ ఎటువంటి కేసులు నమోదైనాయని చూస్తే కనుక 6 కేసులు హెచ్ఎంపివి వైరస్ ద్వారా హ్యూమన్ మెటాప్న్యూమో అనేది ఈ వైరస్ పేరు. ఈ వైరస్ గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు బెంగళూరులో 8 నెలల చిన్నారి అస్వస్థత గురికాగా తల్లిదండ్రులు హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్లు టెస్ట్ చేయగా ఆ చిన్నారిలో హెచ్ఎంపివి వైరస్ కనుగొనబడింది. అంటే ఇక్కడ ఏంది, పాప 8 నెలల పాప ఎక్కడికి పోయింది? బయటికి వెళ్ళే పాప కూడా కాదు, కనీసం మాటలు కూడా రావు. ఆరోగ్యం బాగాలేకపోతే కనీసం ఆరోగ్యం బాగాలని చెప్పే పరిస్థితి కూడా లేదు. ఆ 8 నెలల చిన్నారికి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక క్వశ్చన్ మార్క్. మరి వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా బయటకు పోయి వచ్చిర్రా, ఫ్యామిలీలో ఫారెన్ తిరిగినటువంటి విదేశాలకు తిరిగినటువంటి హిస్టరీ రికార్డు ఉందా ఏమనంటే ఆ ఫ్యామిలీకి సంబంధించి ఎవరు బయటకు పోలేదట. ఆ పాపకి 8 నెలల చిన్నారికి ఈ యొక్క వైరస్ సోకినట్టుగా ఒక వార్త. తర్వాత గతంలో ఇంతకంటే ముందే 3 నెలల చిన్నారి కూడా సోకిందంట. 3 నెలల చిన్నారి కూడా ఈ వైరస్ సోకిందట. తాజాగా చెన్నైలో మరో 2 చిన్నారులో ఈ వైరస్ను గుర్తించారు. ఇప్పటివరకు అయితే 6 కేసులు, 6 కేసులు కూడా మొత్తం చిన్న పిల్లలే, 5 సంవత్సరాల లోపు పిల్లలే. ఇక 9 నెలల చిన్నారి, 8 నెలల చిన్నారి, 3 నెలల పాప. తర్వాత అహ్మదాబాదులో, చెన్నైలో ఒక 2 ఏళ్ల బాలుడికి, తర్వాత అహ్మదాబాదులో 5 నెలల చిన్నారిలో, చిన్న పిల్లలకే. ఎక్కడైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందో, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న చోట ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అంతేందుకు మనం గమనిస్తే అప్పుడు మనకు జలుబు, దగ్గు లాంటిదైనా కూడా లేకపోతే జ్వరం లాంటిది వచ్చినా కూడా ఎప్పుడైతే మన బాడీలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, మనం కొంత స్ట్రెస్లో ఉంటాం, ఆ సందర్భంలోనే ఇటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. సో ఇమ్యూనిటీ డెఫిషియన్సీ పవర్, రోగాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి తక్కువగా ఉన్నటువంటి వారికే మాత్రం ఇది వస్తుందట. చిన్న పిల్లలకు వస్తుంది. ఇప్పటివరకు అయితే నమోదైన కేసులు అటు చైనాలో కానివ్వండి, ఇండియాలో నమోదైన 6 కేసుల్లో కూడా చిన్న పిల్లలే. పెద్దగా దీనికి డెత్ రేట్స్ ఏం లేవట. డెత్ రేట్స్ చాలా తక్కువగా ఉన్నాయంట. పెద్ద డెత్ రేట్స్ ఏం లేవు. కోలుకునే అవకాశం ఉంది, కొంచెం టైం పట్టింది. మనం బేసిక్గా ఇంట్లో కోల్డ్ వస్తేనే కోల్డ్ తీరడానికే చాలా టైం పడుతుంది. సేమ్ అట్లాగే ఇది కూడా. సో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది ప్యానిక్ అవుతున్నారు. కాకపోతే జాగ్రత్తలు తీసుకోండి. మాస్క్ ధరించండి, హ్యాండ్ శానిటైజ్ చేసుకోండి,
హ్యాండ్స్ తరచుగా వాష్ చేసుకోండి. క్రౌడీ ప్లేసెస్లో కొంత అక్కడ వెళ్లకుండా ఉండడమే ఉత్తమం. ఒకవేళ వెళ్తే మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిందే. కొంత క్రౌడీ ప్లేసెస్లో జాగ్రత్తగా ఉండాలి. ఐసీఎంఆర్ చెప్పింది, కీలక ప్రకటన చేసింది. వైరస్ భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వ్యాప్తిలో ఉందని తెలిపింది. వివిధ దేశాల్లో హెచ్ఎంపీవీతో సంబంధం కలిగినటువంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధుల కేసు నమోదైనట్టుగా చెప్పింది. ఇలాంటి కేసులు భారత్లో పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసింది. మరోవైపు హెచ్ఎంపీవీ వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ కొత్తదేమీ కాదని, గతంలో కూడా అలాంటి హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. జూలై లేదా ఆగస్టు నుంచి డిసెంబర్ లేదా జనవరి వరకు ప్రతి ఏడాది ఈ కేసులు వస్తాయన్నారు. దగ్గు, జలుబు, జ్వరం లాంటి సాధారణ లక్షణాలే ఉంటాయని, చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే దీని తీవ్రత పెరిగినప్పుడు ఆక్సిజన్ అందించాల్సి ఉంటుందని తెలిపారు. సో కొంత జాగ్రత్తలు తీసుకోండి. అన్నిటికంటే ముందు ప్రభుత్వాలు చేస్తే ప్రభుత్వాలు అడ్డుకునేదానికంటే ముందు మనల్ని మనం అడ్డుకుందాం, మనల్ని మనం స్వీయ నియంత్రణ పాటిద్దాం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. మళ్ళొకసారి ఆ గతంలో మాదిరిగా ఈ లాక్డౌన్ అనే ఈ మాట మనకు మళ్ళీసారి కనబడకుండా చేద్దాం. లాక్డౌన్ ఉన్నామంటే మళ్ళీ వ్యవస్థ మొత్తం కుప్పగూలిపోతుంది. సో దీని కారణంగా, ఈ వైరస్ కారణంగా ఏమైపోయిందంటే ఒక్కరోజే 12 లక్షల కోట్ల రూపాయలు లాస్ అయిందట. షేర్ మార్కెట్ 12 లక్షల రూపాయలు పడిపోయింది. ఇంకోవైపు సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయం